రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందటం లేదు. అదేవిధంగా అరటి రైతులకు కూడా గిట్టుబాటు ధర అందనటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు ఒక రైతు దగ్గర ఉన్నాము. మొక్కజొన్నని హార్వెస్ట్ చేసి సిద్ధంగా అమ్మకానికి ఉంచినప్పటికీ కూడా ప్రభుత్వ ఎంఎస్పి 2400 పైగా ఉన్నప్పటికీ ఇప్పుడు 1500, 1400 రూపాయలు మాత్రమే అడుగుతున్న పరిస్థితి. మన దగ్గర రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంత ఉందా ధర ఇప్పుడు? 14, 15, 16 లోపల సార్. ప్రభుత్వం ఎంత మద్దతు ధర ప్రకటించింది? 2400. మరి ఎట్లా, నీకు ఎంత పెట్టుబడి అయింది, ఏంటి పరిస్థితి? దాదాపు వచ్చేసి 1,50,000, 2 లక్షల దాకా అయింది సార్. మళ్ళీ మరి వస్తుందా దీన్ని అమ్ముకుంటే? అంటే ఆడికాడికే అది రైతులు నష్టపోయే పరిస్థితే. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపట్లేదు. మన దగ్గర కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడే రైతుతో పరామర్శించారు. అంతేకాకుండా పంటను కూడా చూస్తున్న పరిస్థితి. చెప్పండి సార్, అసలు ఏ విధంగా ఉంది రైతుల పరిస్థితి? ఇప్పుడు మొక్కజొన్న చూస్తున్నారు మీరు, అరటి రైతుల పరిస్థితి అట్లానే ఉంది. ఈ మద్దతు ధరని ఇవ్వటంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుంది? కొనుగోలు కేంద్రం తెరవమని చెప్పి, మొక్కజొన్నకు సంబంధించిన కొనుగోలు కేంద్రం తెరవమని చెప్పి మరి ప్రభుత్వాన్ని ఇప్పటికే మేము రిక్వెస్ట్ చేసినాము. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. రేపటి రోజున మరి ముఖ్యమంత్రి గారు కూడా జిల్లాకు వస్తూ ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి కూడా కలెక్టర్ గారు తీసుకెళ్ళి తప్పకుండా మా జిల్లాకు సంబంధించి మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రం మరి తెరిచి తప్పకుండా పంటను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే విధంగా ఎంఎస్పి ధరకు, అంటే 2420 రూపాయలు, దాదాపు 2500 రూపాయలకు ఎంఎస్పి ధరకు పంట కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో ఈ మొక్కజొన్న పంటకు సంబంధించి మార్కెట్లో కేవలం ఇందాక రైతు చెప్పినట్టు 1400 నుంచి 1500 రూపాయలకు మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఉన్నారు వ్యాపారులు. కాబట్టి రైతు దాదాపు 1000 రూపాయలు నష్టపోతూ ఉన్నాడు. తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి క్వింటాల్ 2500 రూపాయలకు కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అరటికి సంబంధించి కూడా రేట్లు పూర్తిగా పతనమైపోయినాయి. కేజీ 4 రూపాయలకు 5 రూపాయలకు అడుగుతూ ఉన్న పరిస్థితి. మరి ఒకవైపు యుద్ధం నేపథ్యము, ఒకవైపు ముంబై మార్కెట్లో అరటి అవైలబిలిటీ పెరగడం, ఈ రెండు కారణాల దృష్ట్యా ధర పూర్తిగా పతనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ముందుకొచ్చి కనీసం 8 నుంచి 10,000 రూపాయలకు మినిమం ముందుకొచ్చి ఆ మేరకన్నా కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే అరటి రైతులకు కానీ మొక్కజొన్న రైతులకు మద్దతు ధర అయితే దక్కటం లేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి మద్దతు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది.